కాగజ్నగర్ విశ్వశాంతి పాఠశాలలో గురువారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కరెస్పాండెంట్ లంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కృష్ణప్రసాద్, అడ్మినిస్ట్రేటర్ ఇందిరాదేవి, తోటరామాదేవి, రాజయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. साइड सीधा कर देले अलग अलग कर देले से सीधा एवरीवन सो अंदरिकी नमस्कारम ना पेरु डी हास्यश्री నేను 9th క్లాస్ శ్రీ విశ్వశాంతి హై స్కూల్లో చదువుతున్నాను. సో ఇవాళ మా స్కూల్లో రంగోలీ కాంపిటీషన్స్ అనేవి సంక్రాంతి తరపున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎవ్రీ ఇయర్ మేము రంగోలీ కాంపిటీషన్స్ అనేది నిర్వహిస్తూ ఉంటాం. సో ఈ సంక్రాంతి మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉంటామంటే అంతకుముందు శంకరాసుర అనే ఒక రాక్షస రాజు అనే అతను ఉండేవారు. సో ఆ శంకరాసురకి ప్రజలందరూ భయపడుతూ ఉండేవారు. సో అప్పుడు మాతా శక్తిని ఒక దంపతులు పూజించడం వల్ల ఆమె వచ్చి అతని వధ చేసింది. సో మళ్ళీ అతని వధ అనేది భూమి మీదకి రాకూడదని అతని ప్రత్యేకతతో మనం కైట్స్ అనేవి ఎగరవేస్తూ ఉంటాం. సో ఈ కైట్స్ ఎగరవేయడం అనేది మనం మన నేచర్కి ఇచ్చే ఒక బెస్ట్ మూమెంట్ అన్నమాట. మనం మన నేచర్లో మంచి గాలులు రావాలి, మంచి పంటలు పండాలి, మంచి వర్షాలు రావాలి అని మరియు సూర్యదేవునికి కూడా పూజ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి 24/7 ఎప్పుడు సోలార్ ఎనర్జీ ఇస్తూ ఉంటారు. సో అలాంటి సూర్యదేవునికి ఒక థ్యాంక్ఫుల్ డేగా మనం ఈ సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో సిన్స్ 2010 ఎవ్రీ ఇయర్ మేము ఈ రంగోలీ కాంపిటీషన్స్ అనేది నిర్వహిస్తూ ఉంటాము. అండ్ మా స్కూల్ అనేది ఎవ్రీ ఇయర్ ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్లో మాకు స్టూడెంట్స్కి అన్ని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి రాక్షసుల బారి నుండి తప్పించడానికి కైట్స్ ఎగరవేస్తూ మళ్ళీ మన ఓల్డెన్ థింగ్స్ అనేవి మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. సో వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ మకర సంక్రాంతి. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ హిమబిందు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు డి తేజస్వి. నేను 7th క్లాస్లో చదువుతున్నాను శ్రీ విశ్వశాంతి హై స్కూల్లో. సంక్రాంతికి కొత్త పంటలు కోతకొస్తాయి. రైతులు ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. మా పాఠశాల అయినటువంటి శ్రీ విశ్వశాంతి హై స్కూల్ కాగజ్నగర్లో ఈరోజు రంగోలీ పోటీలు జరిగినాయి. చాలా అత్యుత్సాహంగా పిల్లలందరూ పాల్గొని చాలా అద్భుతంగా ముగ్గులు వేయడం జరిగింది.